19/4/2024 అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి అయిన నెమ్మె అప్పలరాజు గారు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నందు నామినేషన్ వేయడానికి వెళ్లడం జరుగుతుంది. నామినేషన్కి సందర్భంగా అంటే ఆయన ఎస్వన్ న్యూస్ ఛానల్కి కొంత వాయిస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా భారత చైతన్య యోజన పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు ఈరోజు ఉన్నత స్థానాన్ని కల్పించిన ఆయనకి నేను చాలా రుణపడి ఉంటానని ముందుగానే చెప్తున్నాను. ఈ ఎస్వీఎన్ ఛానల్ వారికి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నాను అంటే ఆయన పెట్టిన భిక్ష అనుకోవాలి. ఎందుకంటే నా కష్టాన్ని చూసి నాకు ఈరోజు మా నివాసం నుంచి మహిళలతో, కార్యకర్తలతో, యాదవ్ పెద్దలతో, యాదవ్ సంఘం నాయకులతో ఈరోజు భారీగా అనకాపల్లి కలెక్టర్ వారి కార్యాలయంలో నామినేషన్ వేయడం జరుగుతుంది. మొన్న పేపర్ నాకు ప్రకటించారు. పార్లమెంట్ అభ్యర్థిగా మొన్న పేపర్లోని టీవీలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆయన పిలుపు మేరకు నిన్న వెళ్ళి బీఫారం రాత్రి 12 గంటల వరకు కూడా రాష్ట్రం మొత్తం మీద బీఫారాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కూడా అందరూ ఇప్పటి వరకు 10 మంది ఎంపీలకి, 49 మంది ఎమ్మెల్యేలకి ఇచ్చారు రెండో విడతలోని. అలాగే రేపు ఎల్లుండి కూడా మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ముందుకు వచ్చున్నారు. కాబట్టి రాత్రి 12 అయింది, మాకు బీఫారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ బీఫారం ఇవ్వడం వల్ల ఈరోజు ముహూర్తం పెట్టుకొని ఈరోజు మధ్యాహ్నం కలెక్టరేట్కి వెళ్ళి నామినేషన్ వేయడం జరుగుతుంది. ప్రజలందరూ నాకు దీవించి విజయాన్ని చేకూరుస్తారని కోరుకుంటున్నాను. जिंदाबाद भारत साहित्य యువజన पार्टी जिंदाबाद भारत साहित्य యువజన पार्टी जिंदाबाद भारत साहित्य యువజన पार्टी విజయం కలగాలని కోరాలి. దేశం